వచ్చింది కాలం. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రము 175, 176 కృష్ణనగర్, మణకూర, నాగోలు, హైదరాబాద్ 5/368. విష్ణోర్నామ సహస్రస్య ప్రచారేణ యశస్తను నమామస్తీర్థదీక్షంతం బ్రహ్మానంద ఈశ్వరం. గురుగారిని స్మరణ చేసుకున్నాం. విష్ణు సహస్రనామంతో ఆయన యశక్కాయుడైనాడు. అటువంటి వాడిని స్మరించుకుంటున్నాం. క్షేత్రం ట్రస్టు సభ్యులకు తదితర ఆత్మీయ పారాయణ సభ్యులకు ముఖ్య విన్నపము. విష్ణు సహస్రనామ క్షేత్రము శ్రీ విష్ణు నిరంతర శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్ర జపమే ఇందరి ప్రధాన కార్యక్రమము. మిగతా యాక్టివిటీస్ ఏం లేవు ఇక్కడి క్షేత్రంలో. నిరంతర శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్ర జపమే ఇందరి ప్రధాన కార్యక్రమము. నిత్య ద్వాదశావృత్తి పారాయణలు, ప్రతి శుద్ధ ఏకాదశిలో అఖండ అహోరాత్ర జపయజ్ఞము, అలాగే ప్రతి బహుళ ఏకాదశిలో అఖండ అహోరాత్ర జపయజ్ఞము, ప్రతి మాఘమాసంలో అఖండ సప్తాహోరాత్ర జపయజ్ఞము, ప్రతి 6 నెలలకు ఈ పవిత్ర భారతంలోని తీర్థక్షేత్రాల్లో జపయజ్ఞ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మామూలే పాఠ్య పాట. ఇవేగాక భక్తితో ఆహ్వానించిన గృహస్థులలో కూడా పారాయణలు జరుగుతున్నాయి. పారాయణ సభ్యులెవరూ అవకాశములు కల్పించుకొని భక్తి శ్రద్ధలతో పాల్గొని భక్తి శ్రద్ధలతో పాల్గొని మన సనాతన ధర్మరక్షణకై యథాశక్తి పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మనం ఎరిగినవే. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం ఏ సంస్థకు పోటీ సంస్థ కాదు, అనుకరణ సంస్థ అంతకన్నా కాదు. ఈ సమాజంలో ఆదర్శంగా ఉన్న ఏకైక సంస్థ. వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ చెబుతున్నాను. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రము ఏ సంస్థకు పోటీ సంస్థ కాదు, అనుకరణ సంస్థ అంతకన్నా కాదు. ఈ సమాజంలో ఆదర్శంగా ఉన్న ఏకైక సంస్థ. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థతీశ్వర వారి ఆశీర్వచన ఫలంతో, శ్రీకృష్ణ పరమాత్మ దివ్యా అనుగ్రహంతో, భక్తవదానుల దాతల భూరి విరాళాలతో నిర్మించిన సుందరమైన శ్రీకృష్ణ మందిరంలో సమాజ శ్రేయస్సుకి పాటుపడుతున్నది ఈ సంస్థ. దీనికి ఇదే సాటి అయిన సంస్థ. ఇంకో సంస్థ సాటి లేదు. చూపించండి, నన్ను చెవులు పోసి పెడతా అక్కడ. రైట్. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి చరణ పంకజ సన్నిధిలో కోట్ల కొలది నామజపం ధారపోయడం జరుగుతున్నది. కనుకనే ఈ మహామంత్రం ఈ క్షేత్రంలో త్వరగా సిద్ధిస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ చేస్తే తొందరగా సిద్ధిస్తుంది మంత్రం, సందేహం లేదు. ఎందుకని కోట్ల కొలది మహామంత్రాలు ధారపోస్తున్నారు ఇక్కడ మహానుభావులు వచ్చి. ఈ మహామంత్ర జపంతో శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రాన్ని ఇంతటి మహోన్నత స్థితికి చేర్చిన మన పారాయణ సభ్యుల నిష్కామ్య తపోనిరతిని ఈ విషయంలో ఎంతగా ప్రశంసించినా తక్కువే కాగలదు. దీని మూలతంది ఎవరు? మన సభ్యుడు, పారాయణ సభ్యుడు. బ్రహ్మానంద తీర్థతీశ్వరుల వారి మహోన్నత వ్యక్తిత్వం. శ్రీ స్వామివారు ఒక అపూర్వమైన జపయజ్ఞ సంకల్పమును తమదైన దైవదృష్టితో రచించి మనకు ప్రసాదించారు. దగ్గర ఉండి నిర్వహణ విధానాన్ని పర్యవేక్షించారు. సద్బ్రాహ్మణ ఆచారాలతో ఈ ఉద్యమం సాగాలని శాసించారు. శ్రీ శంకరుల హృదయానుసారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పాఠాన్ని సంకలనం చేసి ప్రసాదించారు. తాము రచించిన స్తోత్ర భాష్య గ్రంథాన్ని విశేషాంశములతో 3 మారులుగా అచ్చువేయించి ఆ 3 ప్రతులను బైండింగ్ చేయించి ప్రసాదించారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం సిద్ధించడానికి 50,000 జపించవలసి ఉంటుందని సూచించారు. మంత్రసిద్ధికి 50,000 చేయాలంటే విష్ణు సహస్రనామం. అప్పటిలో స్థల సేకరణకై మనం చేసే ప్రయత్నాలు సిద్ధించాలని నిండు హృదయంతో ఆశీర్వదించారు. భవిష్యత్తులో సిద్ధించనున్న స్థలానికి శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రంగా నామకరణం ఉండాలని అనుగ్రహించారు. ఇంతటి మహోపకారం చేసిన బ్రహ్మీభూత శ్రీ బ్రహ్మానంద తీర్థతీశ్వర వారు మనకు సదా స్మరణీయులై ఉంటారు. శ్రీవారు సంకలనం చేసి ప్రసాదించిన స్తోత్రపాఠమే మనకు శిరోధార్యమై పరమ ప్రమాణంగా ఉంటుంది. ఈ సందర్భంగా నామాపరాధాలు జరగకుండా అనుష్ఠానంలో పెట్టడమే వారికి మనం సమర్పించే కృతజ్ఞతగా ఉంటుంది. నామాపరాధాలు జరగకుండా మనం జాగ్రత్త పడాలి హెచ్చరించారు.
చాలామంది దోషాలు చదువుతున్నారు మనం స్తోత్రంలో. అది కరెక్ట్ చేసుకోవాలి. ఈ జన్మ పోతే మళ్ళీ జన్మ రాదు. మళ్ళీ వచ్చే జన్మలో ఏ జన్మ ఎత్తామో ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. కరెక్ట్ చేసుకోండి స్తోత్రాన్ని. ఇక అసలు విషయానికి వద్దాం. గేయం గీత నామ సహస్రం. శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు తమ మోహముద్ర స్తోత్రంలో గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం నేయం సజ్జన సంఖ్యే చిత్తం. నిరంతరము గీతను నామశాస్త్రాన్ని అనుష్ఠానంలో పెట్టవలసినది. ధ్యేయం శ్రీపతి రూపజస్రం, శ్రీపతి యొక్క రూపాన్ని నిరంతరం మనసులో ఉంచుకోవాల్సినది. ధ్యేయం సజ్జన సంఖ్య, సత్పురుషుల సహవాసం నిరంతరం చేయవలసినది అని ఆయన మనకు బోధించారు మనం శంకరాచార్యులు. ఇంతవరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్నే పరాకాష్ఠగా ఉపాసిస్తున్నాం మనం. ఇంతవరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నే పరాకాష్ఠగా ఉపాసిస్తున్నాం. కానీ శ్రీమద్ భగవద్గీతపై మన సభ్యుల్లో ఎంతటిగా అవగాహన ఉందో తెలియదు. జాగ్రత్తగా వినండి. ఈ విషయంలో మనం త్వరగా మేల్కొనాలి. కాల క్రీడతి గచ్చతి ఆయువు అని వారే ఆ స్తోత్రంలో హెచ్చరించారు. కాలం క్రీడిస్తున్నది, ఆయువు పోతున్నది, వృధా చేసుకుంటామని ఆయనే హెచ్చరించారు. కనుక మన క్షేత్రపారాయణ సభ్యులు ఎల్లరూ గీతా మహాగ్రంథ అవగాహనకై పాటుపడాలి. పూర్తి గ్రంథం అభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించాలి. పూర్తిగా సాధించగలమా అని శంకించరాదు. సాధనకు ఉపక్రమించడమే మన కర్తవ్యం. నేహాభిక్రమనాశోస్తు ప్రత్యవాయో న విద్యతే. ప్రారంభించబడిన పనులు నిష్ఫలములు కావు, వాటికి ఏ దోషము అంటదు. గీతలో భగవంతుడు చెప్పాడు ఈ మాట. ఈ మంచి పని మనం ప్రారంభించాలి వెంబడే. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత జ్ఞాని నన్ను పొందుతాడు అన్నాడు గీతలో. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగితం. అనేక జన్మల తర్వాత సంసిద్ధుడై పరాంగతిని పొందుతాడు జ్ఞానం అన్నాడు. ఈ సత్యాలు శ్రీ కృష్ణస్వామి చెప్పి అనన్యచేత సతం యోగాం స్పర్ధం నిత్యశ తస్యాహం శుభోపార్థ నిత్య సత్యయోగిన అని ఆయనే పరిష్కారం చెప్పాడు. నిత్యం అనుష్ఠానంలో పెట్టిన వాడికి నేను సులభంగా సాధ్యం అవుతాను అని ఆయన చెప్పాడు గీతలో పరిష్కారంగా. కనుక గీతలో పరమాత్మ చెప్పిన దుఃఖాలయం అశాశ్వతం, ఈ జగత్తు దుఃఖాలయమైనది, అశాశ్వతమైనది. గీతలో చూడండి, గీత 8వ అధ్యాయంలో 15వ శ్లోకం కాపీ ఇస్తా, మీరు చూసుకోండి ఇంటి దగ్గర. అనిత్యం అసుఖం లోకం ఇవ్వము, అనిత్యమైంది సుఖం లేనిది ఈ లోకము అని ఆయన చెప్పాడు గీతలో 2 చోట్ల. గీత 9వ అధ్యాయంలో 33వ శ్లోకం వంటి కఠోర సత్యాలను విశ్వసించి ఇదే చివరి జన్మగా భావించి అనన్య చేతస్వరమై సదా ఆయనను స్మరిస్తూ ఆశించడమే మన కర్తవ్యమై ఉండాలి. కక్షు సభ్యులకు తదితర పారాయణ సభ్యులకు మరొక మారు విజ్ఞప్తి. కక్షు సభ్యులైనా పారాయణ సభ్యులైనా పారాయణ విషయంలో అందరి స్థాయి ఒకటే. కక్షు సభ్యులైనా పారాయణ సభ్యులైనా పారాయణ విషయంలో అందరి స్థాయి ఒకటే. మనమంతా స్వచ్ఛంద సేవా నిరతులమే. కేవలం పారాయణము తత్సంబంధమైన చింతనమే తప్ప ఈ క్షేత్రంలో లౌకిక వ్యవహారాలకు ప్రాముఖ్యం ఉండదు. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా గచ్చంతి అపరావృత్తి జ్ఞాన నిర్ధోత కర్మష ఆయన చెప్పాడు గీతలో. నిరంతరం నామజపంతో, భగవద్గీత సాధనతో, వేదాంత చింతనతో జ్ఞానం సముపార్జించి ఆ జ్ఞానంతో నిర్ధోత కల్మషమై పునరావృత్తిరహితమైన శాశ్వత పరబ్రహ్మానంద స్థితిని పొందడమే మన ధ్యేయమై ఉండాలి. గురువుల కృపవలను, జగద్గురు శ్రీ కృష్ణస్వామి కృపవలను మన అనుష్ఠానాన్ని క్షేత్రంలో తగిన వసతులు ఉన్నవి. అవి సరిపోవనుకుంటే మరింత పెంపు చేసుకొనవచ్చు. శ్రీమద్ భగవద్గీతపై అవగాహన పెంచుకుంటూ, నామసహస్ర అనుష్ఠానాన్ని ఇతోధికంగా పెంచుకుంటూ, కొత్తగా చేరే పారాయణ సభ్యులకు అవకాశం ఇస్తూ, మోక్ష మార్గానికి బాటలు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని కాంక్షిస్తున్నాను. మనం చేయవలసిన